ఒకానొక సంక్షోభ సమయంలో, గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో పురుడు పోసుకుని, ఎన్నో అడ్డంకులు అధిగమించి, ఆటంకాలను ఛేదించి, సందిగ్ధాలను సవాళ్లను గెలిచి, పరిమితులకు తలవంచక పరిధులను పెంచుకుంటూ, కాలంతో పోటీపడుతూ, ఒక సంస్థగా మొదలై, ఒక వ్యవస్థగా మనందరినీ ఒక కుటుంబంగా మార్చి, 2వ వార్షికోత్సవం నాడు ఒకచోట చేర్చిన సందర్భంగా తిరుపతి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఉలిక్కిపడేలా చేసి విజయ బావుటా ఎగరవేసిన సంస్థ జోష్ ప్రాపర్టీస్. ఎందరో యువతకు ఎన్నో సంవత్సరాల కలలను సాకారం చేస్తూ, కృషి పట్టుదల కలిగిన యువతను కోటీశ్వరులుగా చేసి ప్రభంజనం సృష్టించిన సంస్థ. ఇంతింతై వటుడింతై అని ఎదుగుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన తిరుపతిలో ఎన్నో మైలురాయి వంటి వెంచర్స్ ను వేసి ఎందరో నిరుద్యోగ యువతకు ఆశాకిరణమై వేల మంది కస్టమర్ల మన్ననలు పొంది ఒక్కొక్క వెంచర్ ఒక్కొక్క ప్రభంజనం సృష్టిస్తూ పుడమిపై పెట్టుబడి మీ తరతరాల భవిష్యత్తుకు రాబడి అన్న విధంగా అతి తక్కువ సమయంలో కస్టమర్ల పెట్టుబడిని రెట్టింపు చేసి వారి నమ్మకానికి పెట్టుబడికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఇలా ఎన్నో మరెన్నో ప్రభంజనాలు సృష్టిస్తూ పేద మధ్యతరగతి వారి సొంతింటి కలలను సాకారం చేసిన మా జోష్ ప్రాపర్టీస్ కి 2వ పుట్టినరోజు సందర్భంగా సంస్థ ఎదుగుదలను తమ ఎదుగుదలగా భావించి కృషి చేసిన ప్రతి ఒక్క మిత్రునికి, శ్రేయోభిలాషికి సాదర వందనాలు పలుకుతూ మరింత రెట్టింపు ఉత్సాహంతో ఆహ్వానిస్తోంది మీ జోష్ ఫ్యామిలీ. కృష్ణుడు నిర్మించిన ద్వారకానగరం యొక్క సుందరాలను పుణికిపుచ్చుకుని ద్వారకానగరంగా తిరుపతి శ్రీవారి ముంగిట వెలసి అందరి మన్ననలు పొందుతూ ద్వారకామాత ద్వారకామాయిగా వెలిసింది. ప్రభంజనాలు సృష్టించిన మా వెంచర్స్ ఎయిర్పోర్టుకి అతి సమీపాన డిక్సన్ టెక్నాలజీ ప్రక్కన 25 ఎకరాలలో సువిశాలమైన ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో ద్వారకామాయి 1, తిరుపతి శ్రీకాళహస్తి 6 లేన్ నేషనల్ హైవే 71 కి ఆనుకుని 14 ఎకరాలలో ద్వారకామాయి 3, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఎదురుగా ఏర్పేడు వెంకటగిరి హైవేకి ఆనుకుని 52 ఎకరాలలో సువిశాలమైన ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో తాత్యా హరితవన్ ప్రపోజ్డ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ప్రక్కన 25 ఎకరాలలో జయంత 160-40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, వాకింగ్ ట్రాక్, 100% వాస్తు, డ్రైనేజ్ ఫెసిలిటీస్, డెవలప్మెంట్ యాజ్ పర్ తుడా నామ్స్, గేటెడ్ కమ్యూనిటీ ప్రకారం కలదు. 2వ వార్షికోత్సవానికి విచ్చేసిన జోష్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.